అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. తాత్కాలికంగా మెగా 157 పేరుతో ఈ చిత్రం ఇటీవల ప్రారంభించబడింది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ని మేకర్స్ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభించారు. చిరంజీవి మరియు ఇతరులపై కీలక దృశ్యాలను చిత్రీకరించనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు మరియు దర్శకుడు సెట్స్ లో ఉన్న పిక్ ని పోస్ట్ చేశారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్టు వెల్లడించింది. స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం సంక్రాంతి 2026 విడుదల కోసం సన్నద్ధమవుతుంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు అతని అసలు పేరు శంకర వరప్రసాద్ పేరు పెట్టారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా చేస్తున్నారు. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతి వస్తున్నాం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. దాంతో చిరుతో చేస్తున్న సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. సాధారణంగా అనిల్ రావిపూడి షూటింగ్ టైం నుండి ఏదో ఒక వీడియో చేసి ప్రమోషన్ కోసం వాడతారు. కానీ ఈసారి అలా చేయలేదు. చాలా సైలెంట్ గా షూటింగ్ నిర్వహిస్తున్నాడు. అందుకు చిరంజీవి పెట్టిన షరతులు కారణమేనని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. విశ్వంబర లేట్ అవడంతో అనిల్ మూవీ ప్రమోషన్ చేస్తే విశ్వంబర మీద ఆసక్తి పోయే అవకాశం ఉంది. అందుకే కొన్ని రోజులు ప్రమోషన్ ఆపమని చిరు చెప్పినట్టు తెలుస్తుంది. 2026కి ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్లే సినిమాను గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు. ఇటీవలే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి సినిమాను ఏకధాటిగా షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ మధ్య కాలంలో అనిల్ రావిపూడి సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నయనతార ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. చిరంజీవితో ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ ను దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్నాడు. చిరంజీవి ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత మెగా ఎంటర్టైనర్ ను ఆస్వాదించేందుకు రెడీ కావాలంటూ అనిల్ రావిపూడి ఇప్పటికే అనధికారికంగా పిలుపునిచ్చారు. వింటేజ్ చిరంజీవిని చూపించడంతో పాటు ఫ్యాన్స్ చిరంజీవి నుంచి ఏం ఆశిస్తున్నారో అన్ని ఈ సినిమాలో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులతో పాటు మీడియా వర్గాల వారు చెప్తున్నారు. మెగా 157 సెట్స్ నుంచి రెగ్యులర్ గా అనిల్ రావిపూడి ఏదో ఒక అప్డేట్ నిస్తూనే ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమాలో నయనతార జాయిన్ అయిందంటూ అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలో నయనతారతో ఒక వీడియోను చేయడం ద్వారా సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా నయనతార ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందా అనే ఆసక్తిని అందరిలోనూ కల్పించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. సినిమాను ఎప్పుడూ ప్రమోట్ చేసే విధంగా సోషల్ మీడియాలో ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉండే అనిల్ రావిపూడి తాజాగా ఈ మెగా సెల్ఫీని అందరి ముందుకు తీసుకువచ్చాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.